బాల్కొండ ఆర్మూర్ రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదలుగా నిన్న జరిగిన బీజేపీ రైతు ధర్నాకు నా విజ్ఞప్తిని మన్నించి, నా కోరికను మన్నించి రైతులు ఆ ధర్నాకు వెళ్ళలేదు. మరి మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రైతులు లేని ధర్నాలో బీజేపీ వారు చేపట్టిన రైతులు లేని ధర్నాలో అరవింద్ గారు మాట్లాడుతూ మళ్ళీ అన్ని పచ్చి అబద్దాలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తలేదు. పచ్చబద్దాలంటే చెప్పిన అబద్దాన్ని ఒక 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అన్న భ్రమలో ఆయన ఉన్నాడు. చాలా అబద్దాలు మాట్లాడిండు. నేను అవన్నిటి గురించి పోను కానీ ఒక ఇంపార్టెంట్ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం ఆయన పచ్చి అబద్దం. పచ్చి అంటే మనిషి అన్నవాడు అంత అబద్దం ఎవడు మాట్లాడు, అన్నం తినేవాడు ఎవడు కూడా అంత అబద్దం మాట్లాడు. మరి ఆయన ఎంత అబద్దం మాట్లాడిందంటే ఆయన మాటల్లోనే మీకు వినిపిస్తా. చంద్రశేఖరరావు గారు కట్టారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పాలాభిషేకం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టిన పనులు నివేదిక. ఇరిగేషన్ డివిజన్ నంబర్ 1 భోజన్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపట్టిన పనుల వివరాలు. ఈ భోజన్ల చెక్ డ్యాముల వద్ద 26 కోట్లు పాల్గొనగలిగారు. చెక్ డ్యాములు 10 చెక్ డ్యాములు ఉన్నాయట కదా బాల్కొండ నియోజకవర్గంలో. ఆకలూరు బడాబేంగల్ డింగల్ మండల్, సికింద్రాపూర్ అండ్ బెజ్జోరా డింగల్ మండల్, మోతే వీల్పూర్ మండల్, మోతే అండ్ ఆకలూరు వీల్పూర్ మండల్, గండ్లపేట్ అండ్ సొంకేట్ మోర్దార్ మండల్, వెంకటాపూర్ వీల్పూర్ మండల్, వీల్పూర్ మండల్, కొత్తపల్లి వీల్పూర్ మండల్, పచ్చలనడుగుడ వీల్పూర్ మండల్, కుకునూరు అండ్ సొంకేట్ వీల్పూర్ మండల్. చెప్పినాము 10 ఉన్నాయా? 68.32 కోట్ల రూపాయలు కేంద్రంకి వెంచుకుని కట్టిందారు. పాలాభిషేకం అంటే కేసీఆర్కి చెప్పారు. ఎందుకు చేస్తారమ్మా? ఎందుకోసం చేస్తారు? అది ఆయన బాల్కొండ నియోజకవర్గంలో కట్టినటువంటి చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. అయితే ఆయన 10 చెక్ డ్యాంలు అన్నాడు. ఆయనకు తెలియదు అసలు ఏమి. 10 కాదు, నేను 26 చెక్ డ్యాంలు మంజూరు చేయించుకొని ఇప్పటికే దాదాపు 16 చెక్ డ్యాంలు కట్టడం పూర్తి కూడా జరిగిపోయింది. అయితే 26 చెక్ డ్యాంలలో ఆయన 10 చెక్ డ్యాంల గురించి మాట్లాడాడు. ఇక 10 చెక్ డ్యాంలు ఇవే. ఆయన మాట్లాడిన 10 చెక్ డ్యాంల సంగతి. ఈ అన్ని చెక్ డ్యాంలు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి తెచ్చుకున్నావు, కట్టినవు. నువ్వు కేసీఆర్కి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒక ఎంపీగా ఉండి ఒక పేపర్ పట్టుకొని అంత బాధ్యతారహితంగా మాట్లాడడం చాలా అన్యాయం. నిజంగా కూడా నాకు ఎంత బాధేస్తున్నదంటే ఇటువంటి వాళ్ళు ఎందుకు పుట్టిర్రా అని చెప్పి ఒక్కొక్కసారి బాధేస్తున్నది. అసలు మనం ఎందుకు ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నాము అని బాధేస్తున్నది. సరే, పొలిటికల్లీ రాజకీయంగా మాట్లాడు వేరు. అఫీషియల్ రికార్డు ఉన్నదాన్ని పేపర్లు తీసి మొత్తం చదివి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది అని చెప్పి అబద్దం ఆడుతున్నాడు ఆయన. ఈ అబద్దానికి నేను మొత్తం కూడా ప్రూఫ్ క్లియర్ చేస్తా. ఇవి ఆయన చదివిన చెక్ డ్యామ్ కప్పలవాగు మీద అట్లూరు బడాభీంగల్ శాంక్షన్ అయింది 4,57,00,000. అట్లనే సికింద్రాపూర్ బెజ్జోరా 5,28,00,000. మోతే 5,01,00,000. మోతే అట్లూరు 5,08,00,000. మొత్తం 20,04,00,000. ఈ నాలుగు మేము నాబార్డు లోన్ కింద తీసుకున్నాం. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఫండ్ కాదది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావాలి. నాబార్డ్ అనే సంస్థ దగ్గర లోన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఆ లోన్ని తిరిగి కడుతుంది. అది కూడా ఇంట్రెస్ట్తో పాటు వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ నాబార్డు తిరిగి కడుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, వాళ్ళ డబ్బు కాదు. నంబర్ 1 ఏది ఆ 10లో ఈ 4 సంగతి. ఇది మిగతా 6 సంగతి. ఇక గాన్లపేట్ సుంకెట్ 9,56,00,000, వెంకటాపూర్
6,66,00,000. అట్లనే వేల్పూర్ 9,36,00,000, కొత్తపల్లి 7,73,00,000, పచ్చలనాడు కూడా 5,94,00,000, కుక్నూర్ సుంకెట్ 9,03,00,000. ఇదంతా 48 కోట్లు. మొత్తం 10టికి కలిపి 68 కోట్లు. ఈ 68 కోట్లలో 48 కోట్లు స్ట్రేట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫండే, రాష్ట్ర ప్రభుత్వం నిధులే. మిగతా 20 కోట్లు నాబార్డు నుంచి లోన్. మేము దాన్ని తిరిగి ఇంట్రెస్ట్ తో పాటు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కడుతుంది. ఇది ఆయన చదివిన 10 చెక్ డ్యాంల సంగతి. ఆయన చెప్పిన ఆ 10 చెక్ డ్యాంలు కాకుండా మొత్తం నియోజకవర్గంలో 27 చెక్ డ్యాంలు మంజూరైనాయి. 27 చెక్ డ్యాంలు 177 కోట్ల రూపాయలతో మంజూరైతే ఆ 177 కోట్లలో 157 కోట్లు డైరెక్ట్ స్టేట్ ఫండ్. కేవలం 20 కోట్లు మాత్రమే నాబార్డు నుంచి లోన్ తీసుకున్నాం. ఆ లోన్ కూడా తిరిగి కట్టే డబ్బు, ఇంట్రెస్ట్ తో పాటు కట్టే డబ్బు. ఇది బాల్కొండ నియోజకవర్గంలోని చెక్ డ్యాంల పరిస్థితి. అంటే 177 కోట్లు మంజూరైతే 177 కోట్లలో 157 కోట్లు డైరెక్ట్ స్టేట్ డబ్బు, స్టేట్ ప్లాను. ఓన్లీ 20 కోట్లు మాత్రమే నాబార్డు నుంచి లోను. ఇది బాల్కొండ నియోజకవర్గం చెక్ డ్యాంల సంగతి. మంది నాయకులు వస్తే ఆ స్టేజ్ మీద ఉన్నంత మంది అన్నా స్టేజ్ కింద మంది లేరు. నేను చూస్తున్న వీడియోలో చూసిన, ఫోటోలో చూసిన. నేను నిజంగా కూడా ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళని నమ్మలేదు మీరు, వారి ధర్నాకు మీరు పోలేదు. మీకు నా కృతజ్ఞత. జై తెలంగాణ, జై కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.